అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ పర్యటన. డలాస్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన రేవంత్ రెడ్డి. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం. హాజరైన పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలని జగన్ దిశానిర్దేశం. ఏపీలో రోడ్ల నిర్మాణానికి 7,266 కోట్లు. పలు కీలక ప్రాజెక్టులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం. అత్యాశకు పోయిన పలమనేరు మెప్మా ఆర్పీ ఉద్యోగులపై వేటు. ఈజీ మనీ కోసం ఆన్లైన్ మనీ యాప్ నిర్వాహకులతో మిలాఖత్. 12,000 పెట్టుబడికి రోజుకు 1,000 చెల్లిస్తామన్న డిఏఏఐ యాప్. 5 నెలల్లో 10 కోట్లు కొల్లగొట్టిన కిలాడీలు. ప్రకాశం జిల్లా పొదిలిలో అమ్మకు వందనం పేరుతో సైబర్ మోసం. సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ రామకృష్ణకు వాట్సాప్ కాల్. అమ్మకు వందనం జమ కావాలంటే మినిమం బ్యాలెన్స్ ఉండాలంటూ మోసం. రామకృష్ణ అకౌంట్లో 22,400 మాయం చేసిన కేటుగాడు. హైదరాబాద్ ఆర్టీసీ బస్ భవన్ ముందు సిపిఎం ధర్నా. ఆర్టీసీ బస్సులు పెంచాలని డిమాండ్. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలంటూ నిరసన. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్రమ వెంచర్లపై కేయూడీఏ అధికారుల దాడులు. అనుమతులు లేని నిర్మాణాలు ధ్వంసం. నోటీసులు ఇచ్చి ఏడాది గడిచినా అనుమతులు తీసుకోకపోవడంతో చర్యలు. రంగారెడ్డి మైలార్దేవుపల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నం. 2 గంటల పాటు ఏటీఎం తెరిచేందుకు ప్రయత్నాలు. అలారం మోగడంతో పరారైన దొంగ. తమిళనాడు 2026 ఎన్నికలే లక్ష్యంగా యాక్టర్ విజయ్ కసరత్తు. వచ్చే నెల 25న టీవీకే పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు. పార్టీ జెండా, విధి విధానాలు ప్రకటించనున్న విజయ్. మరో 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. దక్షిణాది రాష్ట్రాల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, నిండుతున్న జలాశయాలు. పోలవరం దగ్గర పెరిగిన గోదావరి ప్రవాహం. స్పిల్వే దగ్గర 31.1 మీటర్ల దగ్గర గోదావరి నీటి మట్టం. ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 6,83,567 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. ఈ రోజు ఉదయం ఎంగేజ్మెంట్ అయిందంటూ నాగార్జున ఎక్స్లో పోస్ట్. మోడల్, నటి శోభితా ధూళిపాళ్లతో చైతన్య ఎంగేజ్మెంట్. 2021లో సమంతతో చైతన్య విడాకులు.